హాయ్ మ్యామ్. హలో, ఏం పేరు? కాత్యాయని. కాత్యాయని. ఇట్స్ ఓకే, ఏం లేదు, మేము చల్లగా ఉండు మా యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. సో సో మళ్ళీ అసలు నేను ఆల్రెడీ చేసింది అంట. ఓకే, ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాం. 5 questions. ఓకే, అందులో 3 క్రైట్ అని చెప్తావు చాక్లెట్, ఓడిపోతే చిన్న ఫరీ టాస్క్ అనమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఎప్పుడు మన ముందే ఉంటుంది కానీ మనం చూడలేము, అది ఏమిటి? ఇప్పుడు మన ముందే ఉంటుంది, మనం ఎప్పుడు చూడలేము. క్లూ అని చెప్పమంటారా? చెప్పండి. ఓకే, క్లూ వచ్చేసరికి అది ప్రతి ఒక్కరికి ఉండాల్సింది, కావాల్సింది. ప్రతి ఒక్కరికి ఉంటది, కావాలి. చిన్న పెద్ద ముసలి ముతక, నీకు నాకు ఆయనకి అంకుల్ కదుగా బైక్ మీద హెల్మెట్ పెట్టుకున్న ఆయనకు కూడా కావాలి. అది అదే కనుక్కోవాలి. అందరికీ కావాల్సిందే, మన ముందే ఉంటుంది కానీ మనం చూడలేము. కల్లా. ఇంకో క్లూ ప్లీజ్. ఇంకో క్లూనా? ఓకే, తెలుసు. ఓకే, ఇంకో క్లూ వచ్చేసరికి ప్రతి మనిషి ఏదైనా సాధించాలి అంటే అది ఉండాలి. గోల్, ఏం, ముందు చూపు, విజన్, హైటా, నీకు లేదు. ఇంకొక క్లూ. ఇంకోటి మూడోదండి. ఓకే, నువ్వు ఏం చేస్తున్నావు అనేది రేపటి డిసైడ్ చేస్తుంది కదా, అదే ఏది? అదే ప్రజెంట్. ఇంకోటి వాస్తవం. ప్రెసెంట్ అంటే ఇంకేం చెప్పాలి? చెప్పు ఇప్పుడు చెప్పిన దానిలో కొంచెం అటు ఇటుగా. ప్రజెంట్. టైమా? ఇంకొంచెం సమయం. నువ్వు అనాథం చెప్పమని. ఓకే, మరి ఇంకేముంటుంది? ప్రెసెంట్. నా ప్రజెంట్. పాస్ట్. ఫ్యూచర్. యా, రైట్ ఆన్సర్. ఓకే, చెప్పింది కనిపించదు ఉండదు కదా, తెలుస్తుంది. మన జీవితంలో ఏదో చేయబోతున్నా మనకు అర్థమైంది కానీ మనం చేయలేం. ఓకే, ఇంకా రెండోది, నేను షూట్ చేయగలను కానీ చంపలేను, నేను ఎవరిని? షూట్ చేయగలను కానీ చంపలేను. వీడియో షూట్ చేయడమా? కదా. అసలు ఎలా నీకు ఫస్ట్ ఆన్సర్ చెప్తావు తెలుసా? తప్పైనా కానీ AK-47, S-24. ఇది సామ్సంగ్ గెలాక్సీ. ఓకే, సామ్సంగ్ కాదు. తెలియదు నాకు, అది ఒక్కటే తెలుసు. అది కూడా వీళ్ళు పబ్జీలో అంటారు కాబట్టి తెలుసు. ఓకే, ఇంకా అంతే, ఇంకేం లేదా? సరే, క్లూ అని చెప్పమంటారా? క్లూ ప్లీజ్. క్లూ వచ్చేసరికి ఇప్పుడు చాలా ఆన్సర్లు చెప్పారు కదా, అందులో ఆన్సర్ లేదా? తెలుసు నాకు. ఇంకా ఓకే, నేను ఫ్లో లో మాట్లాడుతూ అది చెప్పేశాను. చెప్పేశారా? ఆన్సర్ చెప్పేసా, అది ఎందుకు గెస్ చేయండి. గన్ అని చెప్పారు కదా. ఇంకా మిమ్మల్ని తిడుతూ అది నోరా అని అన్నారు. ఆ నోట్లోనే ఇంకా నోరు దగ్గర. కెమెరా. రైట్ ఆన్సర్. నేను చెప్పా కదా వీడియో షూట్ చేయడం. వీడియో ఒక షూట్. ఓకే, థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి అడవిలో గనికి చాలా గదులు, గదికి ఒక సిపాయికి ఒక తుపాకీ, అది ఏమిటి? అడవిలో చిన్న గనికి చాలా గదులు, గడికి ఒక సిపాయికి ఒక తుపాకీ, అది ఏమిటి? కాలేజా? మా కాలేజ్ అలాగే ఉంటుంది. వావ్, గని. మీ కాలేజ్ గని అంటావు? మా కాలేజ్ దేవాలయం. ఇది కటింగ్ చేస్తా ఎడిటింగ్. చేయకూడదు. నీకు ఒక దగ్గర క్లూ, చాలా దగ్గర చెప్తున్నా. ఫర్ సపోజ్ మనం అడవిలోకి వెళ్తాం కదా, అడవిలో ఉండే వాటిలో అది ఒకటి. అడవిలో ఉండే వాటిలో అదొకటి. అడవిలో చాలా ఉంటాయి. నీకు తెలిసి నీ చెప్పు, అందులో ఆన్సర్ నేను చెప్తాను. యానిమల్స్, చెట్లు. యానిమల్స్ చెప్పావు కదా, ఆ యానిమల్స్ నీకు తెలిసిన యానిమల్స్ కొన్ని. లయన్, టైగర్, స్నేక్స్, రెప్టైల్స్, క్రొకోడైల్, డియర్, పిగ్, అడవి పందులు. ఏం నీ పేరు? కాత్యాయ. ఇంకొక వచ్చేసరికి ఫర్ సపోజ్ చెట్టు ఉంది, ఆ మూల అప్పుడప్పుడు అక్కడ ఉంటాయి. నెస్టా? పావురాలు ఎగ్స్. ఇంకా ఇంకేముంటాయి అక్కడ? ఇప్పుడు అది ఉంది అక్కడ, అప్పుడు వస్తాయి. ఇలా షేప్ కూడా ఇలా వచ్చే అవకాశం ఉంది. అంటే అది అక్కడ కాదు, వేరే చోట నుంచి తీసుకొచ్చి అక్కడ పెడతాయి. ఇంకా దగ్గర చెప్తున్నాను. ఫర్ సపోజ్ తుమ్మెద ఉంది,
ఓకే 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 అది హనీ పీస్ పెడతారు తేనె పట్ట రైట్ ఆన్సర్. తాలియా 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 చెప్పింది చివరికి ఒక ఆన్సర్ చెప్పింది. టాలెంటెడ్. నెక్స్ట్ క్వశ్చన్. జాన్స్ వాళ్ళ నాన్నకి ముగ్గురు కొడుకులు, ఒక ఆయన పేరు జూన్, ఇంకొక ఆయన పేరు జులై, మరి మూడో వారి పేరేంటి? ఆగస్ట్. ఓకే ఇంకోటి 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 ఏమన్నా అటు ఇటుగా. అటు ఇటుగానా? జూన్ జూలై ఆగస్ట్ అంటారుగా. జూన్ జూలై ఇంకే ఇంకా ఉంటాయి మంత్స్. జనవరి, చెప్పు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, అక్టోబర్, సెప్టెంబర్. కాదు సెప్టెంబర్ అక్టోబరా? సారీ గైస్. నవంబర్, డిసెంబర్. ఇక్కడ ఎక్కడ లేదు. వీటిల్లో ఉందా లేదా? లేదు. ఉంది. లేదు. నువ్వు చెప్పాలి కాన్ఫిడెంట్ గా. ఉందా లేదా చెప్తే నేను కాన్ఫిడెంట్ గా ఒకటి ఫిక్స్ అయ్యి చెప్తా. సరే లేదు. లేదన్నప్పుడు ఇంకా ఆలోచించి వేస్ట్. నువ్వు మాలు కూడా ఆలోచించావు. క్లూ ప్లీజ్. అవును. ఓకే సరే, క్లూ వచ్చేసరికి ఫర్ సపోజ్ ఇందాక కాన్సన్ట్రేషన్ క్వశ్చన్ విన్నావు కదా, ఆ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటుంది. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చెప్పండి. చెప్తారేగా. ఒకసారి చెప్పండి. సరే, జాన్ వాళ్ళ నాన్నకి ముగ్గురు కొడుకులు, మే, జూన్, జూలై, మరి మూడో వాడి పేరేంటి? మీరు మే అని చెప్పారు కదా. అదే అందుకే క్యాన్సిల్ చేస్తాం. ఓకే ఇంకోసారి చెప్తున్నా నేను. జాన్స్ వాళ్ళ నాన్నకి ముగ్గురు కొడుకులు, జూన్, జూలై, మరి మూడో వాడి పేరేంటి? మేనే కదా. నాకు తెలుసు. అరే ఇందాక మీరు మే అన్నారు కదా. జాన్ అన్నారు మీరు క్వశ్చన్ లో. ఇంకొకసారి విను. ఓకే. జాన్స్ వాళ్ళ నాన్నకి ముగ్గురు కొడుకులు. ఓకే జాన్ వాడి పేరు. క్వశ్చన్ చూస్తే చెప్పడానికి వస్తుంది. ప్రింట్ వేస్తారు. ఓకే ఫైనల్ క్వశ్చన్. ఎర్త్ లో ఫస్ట్ ఉంటాను, హెవెన్ లో సెకండ్ ఉంటాను, వీక్ లో 2 సార్లు వస్తాను, ఇయర్ లో ఒకసారి వస్తాను, మంత్ లో అసలు రాను. ఇంకొకసారి చెప్పండి. ఇయర్ సంబేర్ అంటే చూద్దాం నువ్వు ఎంత సంబేర్ చేస్తావు. ఓకే ఎర్త్ లో ఫస్ట్ ఉంటాను. ఎర్త్ ఏం ఎర్త్? ఎర్త్ అంటే భూమి. భూమే కదా. ఓకే ఎర్త్ లో ఫస్ట్ ఉంటాను, హెవెన్ లో సెకండ్ ఉంటాను, వీక్ లో 2 సార్లు వస్తాను, ఇయర్ లో ఒకసారి వస్తాను, మంత్ లో అయితే అసలు రాను. ఇయా హౌ అంటే ఆన్సర్ గైస్ హౌ యు బై బాగుందండి. బాగలేదా? అంటే తీసి ఇక్కడ పెట్టుకోమని పెట్టాను వర్క్ అని.